మీకు మీ లైఫ్‌లో గుర్తుండిపోయే టెంపుల్, అరే! ఇది చేశాను, ఇది చేసిన తర్వాత లేదంటే ఆ టెంపుల్‌లో నేను అడుగు పెట్టిన తర్వాత నా దశ, దిశ మారిపోయింది అని అనుకున్నది ఏదన్నా ఉందా అసలు? చాలా ఉన్నాయండి. అంటే హుహు. ఒకటి అని చెప్పడానికి లేదు. నాకదేంటో తెలీదు. అది నా హ్మ్. బలహీనతో, బలమో తెలీదు గానీ, ఆలయానికి వెళ్తే ఆ పవర్ నాకు తెలిసిపోతుంది. ఓకే. ఓకే. హ్మ్. నేను ఈ మోటివేషనల్ వీడియోలు చేస్తున్న క్రమంలో అప్పుడప్పుడు మామూలుగా టెంపుల్స్‌కి అవి వెళ్ళాను గానీ, నేను ఒకరోజు ఒక మ్యారేజ్‌కి అటెండ్ అవ్వడం కోసం ఈ విజయవాడ హైవేలో నార్కట్పల్లి ఉంటుంది. నార్కట్పల్లి దగ్గరలో అక్కినేపల్లి అని ఒక ఊరుంటుందన్నమాట. ఓకే. ఓకే. మా కుటుంబంతో సహా అక్కడ పెళ్ళికి అటెండ్ కావడానికి వెళ్తే, ఇక్కడే కొండ మీద స్వామివారి ఆలయం ఉంది పురాతనం. ఇంకా పెళ్ళికి టైం ఉంది కాబట్టి వెళ్దామంటే వెళ్ళాం. ఓకే. ఓకే. వెళ్ళిన తర్వాత నాకు సడెన్‌గా ఎందుకో వెంకటేశ్వర స్వామి నన్ను పిలిపించుకున్నాడేమో అనిపించింది అక్కడ చూసిన తర్వాత. హ్మ్. 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 సరే ఇది ఎందుకు వీడియో చేయకూడదు అని చెప్పేసి హుహుహు. నా దగ్గరున్న మొబైల్ తోటే నా యెస్. దగ్గర యెస్. ఒక చిన్న హెడ్‌సెట్ ఉండేది వైర్డ్. హ్మ్. హ్మ్. దాంతోటే పెట్టి నేను ఒక చిన్న ఓపెనింగ్ ఎందుకంటే ఆ! జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి హ్మ్. ఓపెనింగ్ ఇంట్రో చెప్పేసుకొని అక్కడున్న అర్చక స్వామిని అడిగితే ఆయన కొన్ని వివరాలు చెప్పారు. చాలా హ్మ్. అద్భుతం అనిపించారు. ఇంత పురాతన ఆలయం కాకతీయుల కాలం నాటి ఇక్కడ ఆలయం ఉందన్న విషయం నాకు ఇక్కడికొచ్చేదాకా తెలీదు. సో, హుహుహు. చేసిన తర్వాత నాకు అనిపించి అవును ఇలాంటి ఆలయాలు ఎన్ని ఉన్నాయో. హ్మ్. 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 మనం ఎక్కడి దాకనో వెళ్తున్నాము. ఇప్పుడు తిరుమల ఆ టెంపుల్ వెళ్తున్నాం. గురించి ఏంటి సార్? ఆ టెంపుల్ విశిష్టత అక్కినేపల్లి ఏంటి? శిలా సాలగ్రామ వెంకటేశ్వర స్వామి అని ఆహాహా! అంటారనమాట. హ్మ్. చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. స్వయంభూ స్వామి. హుహుహు. ఒక రాతిలో వెలిసి ఉంటాడండి ఓకే. స్వామి. ఓకే. అయితే అదేంటో అద్భుతంగా నేను ఒక ఫోటో తీశాను. హ్మ్. అదే హ్మ్. థంబ్‌నెయిల్‌గా పెట్టాను. ఓకే. అందులో మీకు ఆ ఆలయం ఎలా కనిపిస్తుందంటే పైన తెల్లని మబ్బులు, హ్మ్. ఆకాశంలో హ్మ్. నీలిరంగు ఆకాశంలో తెల్లగా మెరుస్తూ ఆలయం. ఒక స్వర్గం ఎలా ఉంటుందో ఓహ్! ఆ! అలా ఉంటుంది. యెస్. యెస్. బహుశా యెస్. థంబ్‌నెయిల్ కారణమా నియర్లీ అది 1,000,000 ఏమో మీ యెస్. ఛానెల్‌లో ఆ! కదా! 10,30,000 దాకా ఆ! దాదాపు ఇప్పుడు. అయితే యెస్. అదొక యెస్. స్వామివారి సంకల్పమేమో అనిపించింది. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. తర్వాత నాకు అంటే అది తీసిన తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత దాన్ని అప్‌లోడ్ చేశా నేను. ఓకే. ఓకే. చేసినప్పుడు నాకది తెలీదు. బట్ తర్వాత ఏంది అంటే, అక్కడి నుంచి నాకు కాల్స్ రావడం. మా హుహుహు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అదే ఊర్లో ఉంటాడు. ఆయన ఫోను చేసి, హ్మ్. శ్యామ్ మీరు చేసిన అద్భుతం చాలా ఉంది. మీరు చేయడం వల్ల భక్తుల సంఖ్య పెరిగింది. ఆలయం కూడా హుహుహుహు. నాకనిపించింది ఓహో! ఇది స్వామివారి సంకల్పమేమో అని. అక్కడి ఓకే. నుంచి ఓకే. నేను ఈ పురాతన ఆలయాలు ఉన్నాయి. అంటే పురాతన ఆలయాలు ఏంది అంటే, కొన్ని వేల సంవత్సరాలు అంటే కనీసం ఒక 10 ఏళ్ళు పాటు పూజలు జరిగితేనే అక్కడేదో శక్తి నిబిడీకృతమై ఉంటుంది. రోజు అభిషేకాలు అవును. జరుగుతుంటాయి. అవును. లేదంటే వివిధ రకాల అర్చనలు జరుగుతూ ఉంటాయి. మంత్రాలు చదువుతూ ఉంటారు. హ్మ్. సో, ఈ వేద మంత్రాల వల్ల అక్కడున్న శక్తి పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తది. అలాంటిది హ్మ్. 1000 సంవత్సరాల అవును. చరిత్ర ఆలయాలంటే ఎంత శక్తి నిబిడీకృతమై యెస్. యెస్. ఉంటుందక్కడ. హ్మ్. ఇప్పుడు మీకు ఇలాంటి సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏముంది సార్? ఎందుకంటే మీరు ఎన్నో టెంపుల్స్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేశారు. హ్మ్. సరే ఇది చాలా మందికి తెలియదు. కానీ నేను చెప్పడం వల్ల ఇది గవర్నమెంట్ కూడా కదిలింది. అంటే ఈ పురాతన కట్టడాల గురించి కొన్ని రకాల ఆర్కిటెక్ట్‌కి సంబంధించిన వాళ్ళున్నారు. అవును. సో, వాళ్ళ వరకు ఏమన్నా వెళ్లి ఓకే. ఇది బానే ఉంది గదా! ఈ టెంపుల్‌ని మనం ఎందుకు తీసుకోకూడదని ఒక టీటీడీ వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదన్నా గవర్నమెంట్‌కి సంబంధించిన వారు కావచ్చు. ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా? కొన్ని చోట్లయితే జరిగాయి. హ్మ్. కాకపోతే అది ప్రభుత్వ పరంగా జరిగినాయా? లేదంటే అదే. అక్కడే ఒక అదే. ధర్మకర్తల మండలి అంటే ఆహా! ఇక్కడ నేను ఒక ఆలయం గురించి చెప్పాలంటే మాత్రం ఇక్కడే హయత్ నగర్ హ్మ్. హ్మ్. దగ్గరలోనే హైదరాబాద్ హయత్ నగర్ శివారు హయత్ నగర్ దగ్గరలో కుంట్లూరు అని ఉంటుంది. ఓకే. ఓకే. నేను అదేందో తెలీదు. అంటే నేను ఇప్పటికి కూడా దైవ సంకల్పం అనే నమ్ముతా. హ్మ్. ఎందుకంటే నేను హ్మ్. వెతికినప్పుడు ఆలయం కనిపించిందంటే అది దైవ సంకల్పమే. అదేలెండి. ఆ! అక్కడ ఒకటి యాన్షియంట్ టెంపుల్ ఉందని విషయం ఎవరికీ తెలీదు. ఆ హ్మ్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలీదు. ఆ ఊరు వాళ్ళకి మాత్రం కొందరికి తెలుసు. బ్రహ్మసూత్ర శివాలయాలు పక్కపక్కనే 2 ఉన్నాయి. అవి ఓకే. కూడా 1000 సంవత్సరాల క్రితం. అబ్బా! ఆ! అదెవరికీ తెలీదు. ఓకే. ఓకే. నేను వెళ్ళా బ్రహ్మసూత్రం ఉన్న ఆలయమే చాలా విశేషం. ఎందుకంటే హ్మ్. చాగంటి గారు చెప్తారనమాట. హ్మ్. బ్రహ్మసూత్ర ఆలయం చాలా హ్మ్. విశేషమని. ఏంటి సార్ ఆ బ్రహ్మసూత్ర ఆలయం అంటే? దాని బ్రహ్మసూత్రం అంటే శివలింగం మీద ఒక బ్రహ్మసూత్రం ఉంటుందండి. ఆహాహాహా! అది. అంటే ఓకే. ఇలా ఒక మార్క్ ఉంటుందనమాట. ఆహాహా! ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని చూడడం అనేది చాలా విశేషం అనమాట. ఓకే. ఒక్కసారి అలాంటి శివలింగానికి అభిషేకం చేసినా, అర్చించినా సరే, హ్మ్. కోటి సార్లు చేసినంత ఫలితం అబ్బబ్బబ్బా! వస్తుందని ఆ! ఒక ఇదనమాట. ఓకే. అలాంటి బ్రహ్మసూత్ర శివలింగాల గురించి చాగంటి గారు చెప్పిన తర్వాత ఎక్కడెక్కడున్నాయి హ్మ్. బ్రహ్మసూత్ర హ్మ్. హ్మ్. శివలింగాలని జనాలు వెతుకుతూ ఉన్నారు. ఓకే. అప్పుడే నేను ఈ శివలింగాల గురించి చెప్పడంతో అరే! మన హుహు. హైదరాబాద్‌లో ఇంత శివారులో ఇంత అద్భుతం అని చెప్పేసి హ్మ్. 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 అక్కడికి భక్తుల రాక బాగా పెరిగిపోయింది. అప్పటిదాకా శిథిలావస్థలో ఉండి హ్మ్. ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్న ఆ ఆలయాలు ఒక్కసారిగా పెరిగడంతో అక్కడ ఒక కమిటీ ఏర్పడడం, హ్మ్. వాళ్ళిప్పుడు హ్మ్. ఘనంగా పూజలు చేస్తూ ఉండడం, వాళ్ళు ప్రతి కార్యక్రమానికి గూడా ఈ ఓకే. నన్ను పిలుస్తూ ఉంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు. ఆహాహా! అంతా మీ వల్ల అంటే కాదండి. ఇది హుహుహు. స్వామివారు చేయించుకున్నారు. ఆయన అదే. అదే. సంకల్పం. హ్మ్. నేనొక మాధ్యమం.
నేను ఇప్పటికీ నమ్ముతా. అది నా గొప్పతనం అయితే కాదు. హుహుహు. నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏందంటే, ఇది నాకు అహంకారాన్ని పెంచుతదేమో అని నాకు భయమైతాంది. మీరు గొప్పవారు మీ వీడియో కాదండి. అంతా ఆయన చేయించుకుంటున్నది. నా గొప్పతనం ఏమీ లేదు. యెస్. యెస్. అదే కానీ నేను నిజంగా చెప్పాలంటే సార్, ఇప్పుడు అటు సైడ్ అడుగు పడాలి అన్నా గూడా, ఆ ధైర్యం గూడా మీరు జేశారు. ఏంటంటే, ఇన్ని రోజుల వరకు మనం ఉన్నాం గదా! ఒక సేఫ్ జోన్‌లో ఉన్నాము. అవును. మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేసి ఒక యూట్యూబర్‌గా మొదలుపెట్టి ఇట్లా అవును. చేసేసుకుంటే ఎట్లా అనేది ఆలోచన అంటే, ఆ ధైర్యంగా అడుగు మీరు ముందుకేశారు. అవును. అది మీ గొప్పతనం. దాని తర్వాత ఏంటంటే, ఆ దేవుడనేవారు మార్గాన్ని చూపిస్తూ నడిపించారు. సో, అట్లా దాదాపుగా 200 టెంపుల్స్ అంటే ఆషామాషీ గాదు సార్ అది.